హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈ ఛానల్ని మరి ముఖ్యంగా మీరు ఎంతగానో ఆదరిస్తా మీరందరూ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. మీరు ఈ ఛానల్ గురించి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్లు కానీ చూసినప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నావు, ఛానల్ని ఎవరు అంతగా చూడలేదు కదా, సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది లేరు కదా అనుకోవచ్చు. కానీ నా క్రియేటివిటీకి, నా యొక్క దానికి ఇది చాలా గొప్ప అండి. ఇంకా ముందు ముందు మీరు చాలామంది వచ్చి ఈ వీడియోలు చూసి ఆదరిస్తారనుకుంటున్నాను. ఫస్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఫ్రెండ్స్, ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని కూడా మీరు నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్స్ ద్వారా మీ దగ్గర దాకా రీచ్ అవుతాయి. అండ్ నేను చేసే వీడియోలకి మీ యొక్క కామెంట్లు కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోలు ఎలా ఉంటున్నాయి అండ్ ఇంకా మీకు ఎలాంటి ఎక్కడెక్కడ ప్లేసులు కావాలి అంటే మనకు తెలంగాణ కానీ మన ఏపీ లోపల ఈ లోకల్గా అండ్ ఇట్లాంటి ప్లేసుల కోసం ఇంకా మీరు ఎలాంటి ప్లేసులు చూడాలనుకుంటున్నారో వాటన్నిటి గురించి మేమైతే వీడియోలు చేసి ఈ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మెయిన్ పర్పస్ మన విలేజెస్, మన సిటీస్ అండ్ మంచి మంచి ప్లేసులు మంచిగా షూట్ చేసి దీనిలో అప్లోడ్ చేస్తూ ఉంటున్నాము. అండ్ మన తెలంగాణ అండ్ మన ఆంధ్ర ప్రజల యొక్క కల్చర్, వాళ్ళ యొక్క నేచర్ గురించి అంతా దీనిలో పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్లేస్ మనం వెళ్తున్న ఇది చూస్తుంటే ఎక్కడ ఇది అనుకుంటున్నారు కదా, ప్రస్తుతానికైతే మనము రాజమండ్రికి దగ్గరలో ఉన్నాం అన్నమాట. అంటే గోదావరికి నదికి దగ్గరలో ఉన్నాము. మనం ఇప్పుడు ఈ దారిని సీదాగా రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి అన్నవరం టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే మనము గోదావరి నదికి దగ్గరలోనే ఉన్నాము. ఇది గోదావరి నది గట్టు అనమాట. ఇంకా ఈ ప్లేస్ దాటామంటే మనకు వ్యూ కనపడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇక గోదావరి గురించి మనము సినిమాలే కానీ చక్కగా మంచి మంచి ముచ్చట్లే కానివ్వండి, గోదావరి అంటే అది ఒక ఎమోషన్ అని మనం చెప్పాలి. గోదావరి, కృష్ణ అనేది ఎందుకంటే ఇవి జీవనదులు. మనకి ఎప్పుడు నదుల నిండుతో పొంగి పొరలి చక్కగా మనకి పంటలు పండించుకోవడానికి కానివ్వండి, గోదావరి సంపద అంతా ఇంతని కాదని చెప్పాలి. ఎంత బాగుంటుందో. ఇంకా ఇక్కడ రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి గోదావరి నది సూర్యాస్తమయం కూడా చాలా మంచిగా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక రోడ్డు కమ్ బ్రిడ్జ్ కూడా ఇది ఒక స్పెషల్ అని చెప్పాలి. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా గోదావరి నది మీద ఉన్నాము. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక వ్యూ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. పాయలుగా చీలి చక్కగా ఎంత ఇదిగా నీరుండి మంచిగా గోదావరి నది ప్రవహిస్తూ ఉందో. ఇంకా ఇక్కడున్న ఈ గోదావరి, ఈ తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఇక్కడ మనుషుల గురించి చెప్పాలంటే మనకి ఇంకా వాళ్ళ గురించి ఇక మాటలే ఉండవు. ఎందుకంటే తెలుసు కదా, మేము గోదావరోళ్ళమండి మా మనసులు వెన్నండి అని అనుకుంటా ఎంతో చక్కగా మంచి మంచి కవిత్వాలు, పాటలు పాడుకుంటా ఆయండి బాగున్నారా, ఏడు చేస్తున్నారు, ఎంతో బాగుంటాయి కదా ఇట్లాంటి పలకరింపులు, ఈ పిలుపులన్నీ కూడా. ఇట్లా మంచిగా చక్కగా రెస్పెక్టివ్గా గౌరవంగా మాట్లాడతాం.
ప్రతి ఒక్కరి మనసును దోచుకునే అట్లాంటి గొప్ప కల్చర్ ఉన్నటువంటి ఈ గోదావరి ఈ ప్రాంతపు ప్రజల గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఇంకా వాళ్ళ ఆతిథ్యం గురించి చెప్పాలంటే కూడా ఇక చక్కగా ఫుడ్ పెట్టి ఒక విధంగా ఫుడ్ పెట్టి మనల్ని చంపేస్తారని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాల వంటలు మంచిగా ప్రేమగా ఎంతో బాగా మంచిగా పలకరిస్తే వాళ్ళు మనకి విందైతే చేస్తారని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ గోదావరి వైపు ఉన్న వాళ్ళ గురించి చెప్పాలంటే అది ఒక తెలియని ఒక మంచి ఏదో ఒక గుడ్ ఫీల్ లాంటిది ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా, ఇప్పుడైతే గోదావరి నది ఈ బ్రిడ్జ్ నుంచి మనం దాటుకుని ఇంకా స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఇప్పుడు అన్నవరానికి దగ్గరలోనే ఉన్నాం ఫ్రెండ్స్. గోదావరి ఈ ప్లేసెస్ ఇవన్నీ దాటాము. ప్రస్తుతానికి ఈ అన్నవరానికి డిస్టెన్స్ మనం చూడాలంటే తుని నుంచి అయితే 18 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఇది కాకినాడ జిల్లాలో ఉంటుంది అనమాట. అన్నవరం అనేది కాకినాడ నుండి అయితే 45 కిలోమీటర్స్ ఉంటుంది. రాజమండ్రి నుండి అయితే 80 కిలోమీటర్లు. అండ్ వైజాగ్ నుంచి అయితే 120 కిలోమీటర్లు అయితే ఇక్కడికి రావడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తానికి మనము ఇక్కడ అన్నవరం ఈ టెంపుల్ ఇదే చూస్తుంటే ఇది ఆర్చ్ అనమాట. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, చూస్తున్నాం కదా. ఇప్పుడు మన ఊర్లోకి అయితే వచ్చేసాము అన్నవరము. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చీలేసేసి ఒక ఆర్చ్ లాంటిది కనపడుతుంది అన్నవరం టెంపుల్కి వెళ్ళటానికి. ప్రస్తుతానికి అన్నవరానికి ఊరి బయట అయితే మాత్రం ప్లేస్ ఇలా ఉంది ఫ్రెండ్స్. డివైడర్ ఏర్పాటు చేసి చక్కగా కొంచెం చూడడానికి రోడ్లు విశాలంగానే ఉన్నాయి ఫ్రెండ్స్. నాది ఒక రిక్వెస్ట్, అన్నవరం టెంపుల్ అనేది దేనికి ఫేమస్ అండ్ ఇక్కడ దీని గురించిన చరిత్ర మీకు తెలిసినట్టుగా కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ టెంపుల్ అనేది రత్నగిరి కొండలపైన ఉంటుందని రత్నగిరి కొండలని పేరు పెట్టారు. రత్నగిరి కొండల మీద ఈ టెంపుల్ ఉన్నట్టుగా. అండ్ ఇక్కడ ఈ టెంపుల్కి దిగువ భాగంలో కొండల పక్కన చూసుకుంటే కనుక మంచి లోయ లాంటి చక్కగా వాటర్ నిల్వ ఉండే మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా ఇటు చెప్పాలంటే చాలా అందమైన ప్లేస్లు, ఎక్కడ చూసినా కానీ పచ్చదనంతో మంచిగా గ్రీనరీగా ఉండి ఎంతో బాగుంటుంది అన్నమాట. మనం ఇప్పుడైతే ఈ ఘాట్ రోడ్డు గుండా మనం ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ కొండపైకి వెళ్ళటానికి ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్న ఆర్చ్ కనపడతా ఉంది. ఇదేనండి మనం చూస్తున్నది. ఈ ఆర్చే మనం ఇప్పుడు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇందాక కనపడిన ఆర్చ్ ఏమో ఊరిలోకి రావడానికి, ఇదేమో టెంపుల్లోకి వెళ్ళటానికి ఆర్చ్. ఇక్కడ నుంచి మనం కొండపైకి ఇలా బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఇంకేదైనా వెహికల్ కానివ్వండి, బస్ కానివ్వండి, మొత్తం ఈ కొండ మీద ఈ రూట్లో గుండా ఇలా మనం పైకి వెళ్ళిపోవాలన్నమాట. అన్నవరం టెంపుల్లో ఎక్కువగా జనాలు ఎందుకు వస్తారు విజిట్ చేయడానికి, అక్కడ ఏది ఫేమస్ మీకు తెలిసింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ టెంపుల్కి ఉన్న చరిత్ర గురించి, అండ్ ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టబడింది, అసలుకి ఈ టెంపుల్ ఎలా కట్టబడింది అనేది ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే మీకు ఇక్కడ ఈ కొండ ఎక్కటము, ఈ ఘాట్ రోడ్ వ్యూ అండ్ టెంపుల్ బయట ప్లేస్ ఎలా ఉంటుంది ఇదంతా మీకు చూపిస్తాను.
ఎంతో బాగుంది కదా, చక్కగా మంచిగా పచ్చగా ఉన్న గ్రీనరీ. అండ్ ఇంకా ఇక్కడ చూడాలంటే రోడ్డు కూడా చాలా బాగుందనే చెప్పాలి. అండ్ ఇక్కడికి జనాలు కూడా చాలా ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు వ్రతాల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ గురించి మీకు తెలిసిన అభిప్రాయాన్ని, ఒకవేళ మీరు ఈ టెంపుల్ని మీరు విజిట్ చేస్తే కనుక ఎప్పుడు విజిట్ చేశారు, ఇక్కడ అనుభవాలు మీకు ఎలా గుర్తున్నాయో వాటిని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు కొండ మీదకైతే వచ్చేసాము. చూడండి, ఎక్కడ చూసినా కానీ కార్ పార్కింగ్లు కానివ్వండి, ఆటోలు ఎంత బిజీగా ఉందో. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఈ టెంపుల్ని విజిట్ చేయటము. ఇక్కడ వ్యూ అయితే మనకి ఇలా కనపడుతుంది. దీని గురించి ఇంకా ఈ టెంపుల్ లోపల ఎలా ఉంటుంది, ఇక్కడికి వచ్చే భక్తులు అండ్ ఇక్కడ ఆవరణము, ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఇది టెంపుల్ బయట అనమాట. టెంపుల్ బయట ఉన్న ఈ ప్రెమిసెస్లో చూడండి, ఎక్కడ చూసినా కార్లు, బైకులు మంచిగా ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడైతే విజిట్ చేసి వెళ్తూ ఉన్నారు. ఇంకా ఈ టెంపుల్ దేనికి ఫేమస్, దీని గురించి చరిత్రను కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మనం ఈ టెంపుల్కి దగ్గరగా వచ్చేసాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, మనకి పైన అయితే చక్కగా మంచి గోపురం కనపడతా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ పార్కింగ్, జనాలు కూడా చాలా రద్దీగా బాగా వస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యమే, ఇంకా ఈ టెంపుల్ ఇక్కడ ఈ ప్లేస్ అంతటిని చూసేద్దాము. అండ్ ఈ టెంపుల్ లోపల మాత్రం నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇక్కడ వరకే చూపించాను. ఇంకా లోపల ప్లేస్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి దూర ప్రాంతాలకు వెళ్ళి ఇవన్నీ షూట్ చేస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రేమను ఒక లైక్ రూపంలో చూపించండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఇంకా మీ సపోర్ట్ని ఇస్తాను అనుకుంటున్నాను. మరి ఒక వీడియోలో కలుసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పటి వరకు చూసిన ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క ఉద్దేశాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ గైస్. బాయ్.